హలో! వెల్కమ్ టు కిచెన్ స్పైస్. ఇవాళ నేను చూపించేది సేమియా పాయసం. అరే! ఇది సేమియా పాయసం నువ్వు చూపించేదేంటి మాకు తెలుసు కదా అనుకుంటున్నారా? లేదు లేదు. కొంచెం ఆగండి. చిన్న చిన్న టిప్స్ అండ్ ట్రిక్స్ తోటి దీన్ని ఎంత టేస్టీగా తయారు చేసుకోవచ్చో తెలుసా? వన్ పాట్ రెసిపీ అన్నమాట. ఎంత ఈజీగా చక్కగా చేసేసుకోవచ్చు. కానీ ఎన్ని గంటలైనా అంతే సాఫ్ట్‌గా, పాలు విరక్కుండా, అంతే టేస్టీగా అలా ఉండాలంటే మాత్రం ఇలా చూసేసేయండి చెప్తాను. మందపాటి కడాయి తీసుకోండి ఎప్పుడైనా సరే. ఇలాంటి రెసిపీస్ చేసేటప్పుడు నెయ్యి వేసుకొని డ్రై నట్స్‌ని శుబ్బరంగా వేపేసుకోండి. నేనైతే జీడిపప్పులు, బాదం పప్పులు వరకు వేశాను. మీ టేస్ట్‌ని బట్టి, మీ ఇంట్రెస్ట్‌ని బట్టి ఏవైనా వేసుకోవచ్చు. చాలా బావుంటాయి. అవి ఏంటంటే ఇందులో నేతిలో వేగటం వల్ల వాటి రుచి పెరగటమే కాదు, వాటి ఆరోగ్యం కూడా పెరుగుతుంది. వాటి వల్ల వచ్చే హెల్త్ అది కూడా చాలా బావుంటుందనమాట. ఇలా వేపుకొని చక్కగా తీసి పెట్టేసుకునే లోపల ఏం చేశానంటే సగ్గుబియ్యంలో ఒక్క గ్లాస్ బాగా 2 సార్లు కడిగేసేసి, ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసేసి, దాని పక్కన స్టవ్ మీద పెట్టేసాను ఆల్రెడీ. సగ్గుబియ్యం కుక్ అయిపోతున్నప్పుడే ఈ జీడిపప్పులు, బాదం పప్పులు వేపి పెట్టేసుకొని, అదే నేతిలో ఒక 2 గుప్పెళ్ళు రోస్టెడ్ వర్మిసెల్లి యేసుకున్నాను. రోస్టెడ్ సేమియా దొరుకుతుంది కదా యూజువల్లీ, అది వేసుకున్నాను. మీ చాయిస్‌ని బట్టి మీరు మామూలుగా దొరికే పచ్చి సేమియా అయినా సరే వేసుకోవచ్చు. ఇదేంటంటే చక్కగా టెక్స్చర్ అలానే ఉంటుంది గదా! దాని గురించనమాట. సో, అది చక్కగా కొంచెం వేగిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకున్నాను. ఆ సేమియా ఎక్కువ కుక్ అయిపోవాల్సిన అవసరం లేదు. చక్కగా ఇలా తుంపితే అలా మధ్యలో కొంచెం బద్దలాగా అనిపిస్తే చాలనమాట. అలా ఉన్నప్పుడు 3/4 ఉడికిన సగ్గుబియ్యాన్ని కూడా ఇందులో యాడ్ చేసేసాను. ఈ అంత ప్రాసెస్‌కి నాకు 10 మినిట్స్ పడుతుంది మాక్సిమం అయితే. ఓకేనా? ఎందుకంటే ఒకటేసారి 2 పనులు చేసేస్తాం కాబట్టి. సగ్గుబియ్యం కూడా చక్కగా ఉడికిపోయింది. ఈ 5 మినిట్స్‌లో ఈ సేమియాతో పాటు సగ్గుబియ్యాన్ని కూడా యాడ్ చేసేసి, ఒక కప్పు షుగర్ లేదంటే బెల్లం వేసుకుంటే బెల్లం. మీ ఇష్టం ఏసుకోండి. నేను ఎందుకు ఫిల్టర్ చేశానంటే, ఆ పాల తరకలు ఒక్కొక్కసారి విరిగిపోయినట్లు అనిపిస్తూ ఉంటాయన్నమాట. అది అవాయిడ్ చేయడానికే. లేపోతే చక్కగా మీగడ పాలు వేసేసుకోండి మీరు. ఆ పాలను వేసుకొని కన్సిస్టెన్సీ ఎంత కావాలో అంతవరకు కలియబెట్టుకుంటూ ఉంటే, నేను చెప్పాను కదా! ఆల్రెడీ సేమియా సగ్గుబియ్యంతో పాటు పంచదార కూడా ఏసేసాను నేను. అవి వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసాను. ఆఫ్ చేసి అప్పుడు పాలు యాడ్ చేసుకున్నా అనమాట. యాడ్ చేసుకొని చక్కగా ఇలాయచీ ఫ్రెష్‌గా దంచి వేసుకోండి, ఇంకా బావుంటుంది. యూజువల్లీ ఇలాయచీ పౌడర్స్ దొరుకుతూ ఉంటాయి గానీ, అవి ఎక్కువ వేయాల్సొస్తదనమాట. అందుకని. పైన చక్కగా ఇలా నేతిలో వేపుకున్న జీడిపప్పులు, బాదం పప్పులతో పాటు ఈ టేస్ట్‌ని ఆస్వాదించండి. మనం ఎక్కడో లోతుల్లో మనం మర్చిపోయిన ఫ్లేవర్స్‌ని, టేస్ట్‌లని అన్నిటిని అలా పైకి తీసుకొచ్చి మనని ఎంత ఫీల్ గుడ్ చేస్తాయంటే ఇలాంటి రెసిపీస్ అంత ఫీల్ గుడ్ చేస్తాయి. ఈ మాట మీకు కూడా నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.